టెన్షన్ టెన్షన్ విశాఖలో టెన్షన్. ఒకవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు యువత మౌన పోరాటం, ఇంకోవైపు ప్రతిపక్షాలు ప్రజా సంఘాల మద్దతుతో సాగర తీరం వేడెక్కుతోంది. గణతంత్ర దినోత్సవం రోజున హోదా కోసం స్టీల్ సిటీలో యువత ఉక్కు పిడికిలి బిగించబోతోంది. నిరసనలు జరగనిచ్చే ప్రసక్తే లేదంటున్న పోలీసులు ఆంక్షలు విధించారు. విశాఖలో ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్న విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఏపీ అంతటా మళ్లీ ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. ప్రత్యేక హోదా సాధన కోసం యువత స్వచ్ఛందంగా ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే విశాఖ ఆర్కే బీచ్లో మౌన పోరాటానికి యువత సిద్ధమవుతోంది. ఆంధ్ర యువత పేరిట ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎంసీఏ దగ్గర ఆంధ్ర యువత పేరిట ఆందోళనకు దిగిన 40 మంది యువకులను పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ జెండాలతో దూసుకొచ్చిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు యువకుల మధ్య తోపులాట జరిగింది. ಜಾತಿ ಜಂಡ పగలండి కాదు ఓని కాదు చూడండి. విశాఖ బీచ్ కి వెళ్లే రోడ్లను పోలీసులు దిగ్బంధించారు. అడుగడుగునా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వాహనదారుల వివరాలు తెలుసుకున్న తర్వాతే బీచ్ రోడ్లోకి పంపిస్తున్నారు. ప్రతి వాహనం తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఇటు అనుమానంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖలో జగన్ పర్యటన కోసం పులివెందుల నుంచి వచ్చిన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. వాహనాలను సీజ్ చేశారు. పరవాడ పిఎస్కి తరలించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో జగన్ భద్రతా సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని దగ్గరలోని పోలీస్ స్టేషన్కి తరలించారు. మరోవైపు విజయవాడలో హోదా కోసం యువత మౌన దీక్షకు దిగే ప్రయత్నం చేసింది. హోదా అంటే స్థాయి, ప్యాకేజ్ అంటే భిక్ష అంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ప్రకాశం బరాజ్ దగ్గర యువత నిరసనకు దిగారు. విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద ప్రత్యేక హోదా కోసం ఆందోళనకు దిగిన యువతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి అశోక్ పూర్తి సమాచారం అందిస్తారు. అశోక్, ప్రత్యేక హోదాకు మద్దతుగా ఇవాళ విజయవాడ అలంకార్ సెంటర్లో జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ప్రత్యేక హోదాకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ అనుమతి లేదని పోలీసులు ముందస్తుగానే చెప్పారు. ఎవరు కూడా రావద్దు, ఆందోళన చేపట్టొద్దని కూడా చెప్పారు. అదే సమయంలో వీళ్ళంతా కూడా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందంటూ ఆందోళన చేస్తున్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. కొంతమంది నేతలు ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యువత పిలుపునిచ్చినటువంటి మౌన నిరసన దీక్షకి ఎందుకు
ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా అడ్డు తగులుతుందని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మాకు గనక నియంత్రణతో పోకడలకి పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. మా మౌన దీక్షకి అడ్డు తగిలితే ఊరుకునేటువంటి పరిస్థితే లేదు. మేము పర్మిషన్ పెట్టినా అరెస్ట్ చేస్తున్న పోలీసులను కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడొచ్చు. జనవరి 26 వాళ్ళు ఎవరికి కూడా అనుమతి ఇవ్వలేదు, ఎవరు కూడా చేయటానికి వీల్లేదంటూ పోలీసులు ఆందోళన చేస్తున్న నిరసన చేస్తున్న జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. మొత్తంగా ఉద్రిక్తమైన పరిస్థితి ప్రస్తుతం అలంకార్ సెంటర్లో మనకి కనిపిస్తోంది. పోలీసులు అరెస్టు చేస్తుంటే పోలీసులతో వీళ్ళంతా కూడా పెనుగులాడుతున్న దృశ్యాలు, తోపులాట దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం. పోలీసులకు వ్యతిరేకంగా వీళ్ళంతా నినాదాలు కూడా చేస్తున్నారు. అట్లాగే ఇటువైపున మరికొంతమంది జనసేన కార్యకర్తలు కూడా అరెస్టు చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. అరెస్టు చేసిన తర్వాత కూడా బస్సు ఎక్కిన తర్వాత కూడా చాలా మంది నినాదాలు చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా బలవంతంగా అరెస్టు చేసి బస్సులోకి తరలిస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. కొంత ఉద్రిక్తమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పటికే విజయవాడలో చాలా చోట్ల ఈ అరెస్టులు కొనసాగాయి. చాలా మందిని ఇప్పటికే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇప్పుడు ఈ అలంకార్ సెంటర్లోను, లెనిన్ సెంటర్లోను దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలందరినీ ఇదే విధంగా పోలీసులు అరెస్ట్ చేసి ముందుకు తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేస్తున్న దృశ్యాలన్నీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో మా నిరసన కొనసాగిస్తామంటూ జనసేన కార్యకర్తలందరూ ఇటు ధర్నాలో పాల్గొన్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాము. జనసేనకు సంబంధించిన జెండా పట్టుకుని వాళ్ళంతా ధర్నా చేస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. అటు పోలీసులకు ఇటు జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట అనేది కొనసాగుతూ వస్తోంది. దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన, అన్ని విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా చోట్ల వాళ్ళ ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. ధర్నాలు, ఆందోళన చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇట్లా అరెస్టు చేసేసిన దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఏం చెప్తారు? ఏం లేదండి, ప్రభుత్వం ఏదైతే నిరంకుశ వైఖరి తీసుకుంటుందో ఈ సందర్భంగా మేము ఒక్క విషయం చెబుతున్నాం. మన వేళతో మన కళ్ళుని పొడిచే సంస్కృతి పోవాలి. మన వేళతో మన కళ్ళుని పొడుస్తున్నారు. మేము గవర్నమెంట్ ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మిమ్మల్ని ఏమడగట్లా. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే హక్కు కూడా మాకు ఇవ్వకపోతే ఇదేమైనా అన్వాయించమని చెప్పేసి మేము చెప్తున్నాం. ఈ రోజు గవర్నమెంట్ ఏదైతే చదువుతుందో ఇది తీవ్రమైన నిరంకుశ వైఖరి. మేము ఈ రోజు మనకి వేళతో మన కళ్ళను పొడుచుకునే సంస్కృతి పోవాలి. మేము సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నాం. రాష్ట్ర గవర్నమెంట్ కి ఏదైతే ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరిగిద్దా లేదా ఇది తెలుసుకోండి. మేము దాని కోసం పోరాడుతుంటే మీరు చెప్పే మాటలు, మీరు చేసే పనులు ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇటువైపు అరెస్టు చేస్తున్న మరికొంతమందిని కూడా ఇక్కడ చూడొచ్చు. తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది. జనసేన కార్యకర్తలందరూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా కొనసాగుతున్న దృశ్యాలు చూడొచ్చు. ఇటు మరికొంతమంది అరెస్టు చేస్తున్న నేతలను విడిచిపెట్టాలంటూ బస్సు దగ్గర ఆందోళన చేస్తున్న మరికొంతమందిని కూడా ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా ప్రత్యేక హోదా నినాదాలతో ఇక్కడ అలంకార్ సెంటర్, లెనిన్ సెంటర్లు మారుమోగుతున్నాయని చెప్పాలి. ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ఆందోళనకు దిగిన జనసేన కార్యకర్తల్ని పోలీసులు ఎక్కడికెక్కడ అరెస్ట్ చేసిన దృశ్యాలను మనం చూసాం. ఇక విశాఖ బీచ్ దగ్గర ఎలాంటి సీన్ ఉందో బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి TV9.
వైజాగ్లో హీరో సంపూర్ణేష్ బాబుని పోలీసులు అరెస్ట్ చేసి జీప్లో తరలిస్తున్న దృశ్యాలను ఇప్పుడే మనం చూసాము. వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర భారీ ఎత్తున యువత సామూహిక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో సంపూర్ణేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన పూర్తి మద్దతుని సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్రులందరూ పాటుపడాల్సిన అవసరాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్స్ ద్వారా వరుసగా పేర్కొన్న సంపూర్ణేష్ బాబు వైజాగ్లో ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన క్రమంలో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.